హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే లోకో పైలట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా సిబిఐటి లేదా సైకో టెస్ట్ సంబంధించినటువంటి మెమరీ టెస్ట్ యొక్క క్లాస్ 3 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఈ యొక్క మెమరీ టెస్ట్ లో మనకు మొత్తం మీద 5 మోడల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనం 2 మోడల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ప్రీవియస్ 2 క్లాసెస్ లో. ఈ రోజు ఈ వీడియోలో మనం దీని యొక్క అనదర్ మోడల్ అయినటువంటి బిల్డింగ్ మోడల్ లేదా హౌసింగ్ మోడల్ అయితే డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ దీంట్లో మీకు 2 ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎందుకంటే చాలా టఫెస్ట్ దాంట్లో ఇది కూడా ఒకటి. ఓకే, సో లేట్ చేయకుండా దీని ఒక క్లాస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ద రెగ్యులర్ కంటెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీ అందరికి కూడా రీచ్ అవ్వడానికి. ఓకే, ఫస్ట్ అసలు యొక్క హౌస్ లేదా బిల్డింగ్ మెమరీ యొక్క టెస్ట్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కన్నా తీసుకుంటే దీంట్లో మనకు ఒక మ్యాప్ కానీ లేకపోతే మనకి ఒక బిల్డింగ్ సంబంధించినటువంటి సెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది మొత్తం కూడా మనకు 2 minutes టైం అయితే కేటాయించడం జరుగుతుంది. ఆ యొక్క 2 minutes లో మనం వాటన్నిటిని కూడా మెమరైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు క్వశ్చన్ అనేది ప్లే అవుతుంది, దట్ మీన్స్ టెస్ట్ పేజ్. దాంట్లో మనకు 2 minutes టైం అనేది అలాట్మెంట్ అవుతుంది. ఆ యొక్క 2 minutes లో ఆ యొక్క క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనమైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు కలిసి ఇప్పుడు ఆ యొక్క క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ ఈ యొక్క సెట్ 1 లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా బిల్డింగ్స్ అయితే అరేంజ్మెంట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మెమరైజ్ చేసుకోవాలి. ప్రతి దానికి కూడా ఏదో ఒక లాజిక్ మనం పెట్టుకోవాలి. సో ఫస్ట్ చూడండి, టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఒక బిల్డింగ్ లో రూఫ్ అనేది మనకి ఇక్కడ ఏ విధంగా ఉంది, రూఫ్ మొత్తం కూడా కలర్ చేసింది. సో లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ వాటన్నిటి కూడా టవర్ పైన ఈ విధంగా ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా మనకి ఈ విధంగా బిల్డింగ్ ఉంది. ఓకే, సో ఇక్కడ టాప్ లో మనకు ఈ యొక్క రేకులకు బ్లాక్ కలర్ వేసింది, ఇక్కడ మొత్తం వైట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాల్ మాత్రమే రంగు వేసింది. సో ఇది ఫస్ట్. అండ్ 1 2 3 4th మనకు ఫిల్ అయ్యి ఉంది. అండ్ లీస్ట్ లో కూడా మనకైతే ఫిల్ అయ్యి ఉంది. ఓకే, సో కింద నుంచి వదిలేసి ఇక్కడ ఫస్ట్ది 4th ఫిల్ అయ్యి ఉంది, ఇది మొత్తం కూడా ఖాళీ. అండ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇది మధ్యలో రౌండ్ వచ్చింది, ఇక్కడ మధ్యలో రౌండ్ వచ్చింది, ఇక్కడ మధ్యలో రౌండ్ వచ్చింది. అందులో రౌండ్ వచ్చినాయి అన్ని లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఈ కింద మొత్తం కూడా ఖాళీ. ఓకే, దీనికి ఐమూలనే ఉంది, దీనికి 2 కిటికీలు ఉన్నాయి. ఓకే, 2 పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. ఓకే, దర్వాజా అనేది ఇంకో సైడ్ వచ్చేసింది. ఓకే, దర్వాజా అనేది వేరే సైడ్ వచ్చి దీనికి స్టెప్స్ కూడా వచ్చింది. ఓకే, ఈ విధంగా ఇది దీనికి పక్కన అయితే వచ్చేసింది. సో దీనికి కూడా పైన ఇట్లా ఉంది కదా చిమ్నీ, సో దీనికి కూడా ఒక చిన్న. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వదిలేస్తే థర్డ్ లైన్ లో సెకండ్ ప్లేస్ లో ఏముంది, ఇక్కడ మనకు ఇక్కడ పెంకుల ఇల్లు ఉంది. ఓకే, మొత్తం పెంకులు ఎట్లుంటాయి, సేమ్ అదే మోడల్లా గ్రిడ్ మోడల్లో ఉండడం జరిగింది. ఓకే, సో దీనికి ఏమున్నాయి, స్టెప్స్ ఉన్నాయి. ఓకే, స్టెప్స్ ఉన్నాయి. అండ్ కిటికీకి కూడా మనకైతే మొత్తం కూడా శుభాలు ఉన్నాయి. అండ్ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కిటికీకి శుభాలు ఉన్నాయి, మెట్లు ఉన్నాయి. ఇక్కడనేమో ఎట్లాంటి జెండా లేదు, కానీ ఇక్కడ జెండాలు ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకు 2 జెండాలు ఉన్నాయి. ఓకే, సో రైట్ సైడ్ లో మొత్తం జెండాలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ లో మొత్తం చిమ్నీలు ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, సేమ్ ఇక్కడ కూడా అంతే. 4th దానికి ఇమేజ్ వచ్చింది, ఇక్కడ ఫస్ట్ది. సో ఇక్కడ ఫస్ట్ లైన్ కాదు సెకండ్ లైన్ లో, ఇక్కడనేమో ఫస్ట్ లైన్, ఇక్కడ సెకండ్ లైన్ లో. ఇక్కడ చూడండి ఇది పెద్దగా వచ్చేసింది, చిమ్నీ మోడల్ పెద్దగా వచ్చేసింది. సేమ్ ఇక్కడ గ్రిడ్ మోడల్ వచ్చింది, ఇక్కడ గ్రిడ్ మోడల్ వచ్చింది, ఇక్కడ గ్రిడ్ మోడల్. అంటే ఐ మోడల్లో ఏముంది, గ్రిడ్ మోడల్ ఉంది. ఓకే, ఇది మధ్యలో ఒకటి వదిలేసేది, దీని పక్కన ఇది గ్రిడ్ మోడల్. అంటే మనం ఒకే దగ్గర ఈ విధంగా గుర్తుపెట్టేసుకోవాలి. అంటే ఎట్లా అంటే ఒకటి దొరికితే ఇంకోటి దొరకకపోయినా నియరెస్ట్ మనం చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్స్ అయ్యే అవకాశం ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి. సో దీనికి కూడా అంతే, దర్వాజానే ఇంకో సైడ్ ఉంది. సో ఇది ఏదైతే దర్వాజా సేమ్ ఏదైతే సెట్ ఉందో సేమ్ అదే ఇక్కడ వచ్చేసింది. ఇక్కడనేమో ప్లేన్ ఉంది కదా, ఇక్కడ గ్రిడ్ మోడల్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి, కింద నుంచి 1 2 3 4. సో ఇది కూడా అంతే, 4వ పొజిషన్ లేవనుంది. సేమ్ ఇక్కడ 2 జెండాలు వచ్చినాయి కదా, ఈ దీంట్లో కూడా 2 జెండాలు వచ్చినాయి, మొత్తం వైట్. సేమ్ ఇది ఏదైతే ఉందో సేమ్ అదే డేటా ఇక్కడ రిప్లికా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, జెండాకి ఏదైతే కింద 3 ఉంటాయో దిమ్మెల, సో అదే మోడల్ ఇక్కడ మనకు వచ్చేసింది. దానిపైన మనకి ఇల్లు అయితే ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి ఉంది, 1 2 3 4, 4th దాంట్లో 1 2 3 4 4th లో మనకి ఇక్కడ ఈ యొక్క డిజైన్ వచ్చేసింది. అండ్ దాంట్లో సెకండ్ వచ్చేసరికి ఇంటూ ఉంది. ఓకే, రేకుల దగ్గర ఇంటూ ఉంది, పై కప్పు పైన ఇంటూ జెండా ఉంది. ఇంటూ జెండా అంటే 4th 2, అంటే 4th 2లో గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకు బ్యాలెన్స్ ఉందల్లా ఇది ఒక్కటే. ఒక వాల్ మొత్తం కూడా బ్లాక్ వేసింది, ఇక్కడ 0 వచ్చేసింది. సో ఏదైతే ఈ యొక్క 4th ప్లేస్ లో మొత్తం వైట్ ఉందో దానికి పక్కన కాక దాని పక్కన మనకి ఇది వచ్చేసింది. ఓకే, సో ఇదంతా మనం గుర్తుపెట్టేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రిడ్ ఆటోమేటిక్ వచ్చేసింది. సో దీనికి ఆపోజిట్ ఇది వచ్చేస్తుంది, పక్కన కాక పక్కన ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది, లేదంటే దీనికి ఐ మూలన కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, గుర్తు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం క్వశ్చన్ సెట్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో కొద్ది టైం ఇస్తే మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లాజిక్స్ పెట్టుకోండి. ఓకే, లాజిక్స్ పెట్టుకున్నారు కదా. అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ లోకి వెళ్ళిపోదాం.
ఓకే. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ టాప్‌లో ఏముంది? ఇక్కడ టాప్‌లో ఒక ఇమేజ్ ఉంది. అండ్ మనకి ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటే 1, 2 ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. అండ్ 1, 2, 3, 4 ఫోర్త్ దాంట్లో ఇక్కడ సెకండ్‌లో ఒక ఇమేజ్ ఉంది. ఫోర్త్‌లో ఒక ఇమేజ్ ఉంది. అండ్ ఇది సి. అండ్ ఇక్కడ నుంచి 1, 2, 3, 4 సో దీంట్లో ఒక ఇమేజ్ ఉంది. ఓకే. సో ఫస్ట్ ఈ ఫిల్ చేద్దాం. రిమైనింగ్ అన్ని కూడా ఫిల్ చేసుకుంటొద్దాం. అండ్ ఈ లైన్‌లో కూడా ఒక ఇమేజ్ అయితే ఉంది. ఓకే. సో 2 జెండాలు ఇక్కడ ఇది ఉంది కదా! సో ఇదేమైతది? సో ఇక్కడ ఉంది. ఇందులో 1 ఈ యొక్క ప్లేస్‌లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ టాప్‌లో ఏముంది? టాప్‌లో గుర్తుందా? దానికి సీలింగ్ మొత్తం కూడా బ్లాక్‌లో ఉంటది. యెస్. సో ఇది. సో ఇది 2. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ రేకులు ఇది కాదు గానీ ఇది చూడండి ఇక్కడ ఇంటూ ఈ ఏరియాలో ఉంది. అవునా? ఈ ఏరియాలో ఉంది ఇంటూ. అండ్ నెక్స్ట్ ఈ కింద మొత్తం వాల్ మొత్తం ఉన్నది ఇగో ఇక్కడ. ఇక్కడ ఈ యొక్క ఏరియాలో. ఇగో ఇక్కడ చూడండి 6 మెట్లన్నీ కూడా మనకు క్రాస్‌లో వచ్చేసినాయి. సో ఇది. సో ఈ ఏరియాలో 6 ఫినిష్ అయిపోయింది. ఇది ఫినిష్ అయిపోయింది. ఇది ఫినిష్ అయిపోయింది. ఇది ఫినిష్ అయిపోయింది. 6 ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 7కి 2 జెండాలు ఉంటాయి. సో ఇక్కడ 7 ఓకే. ఈ యొక్క ఏరియాలో 7 2 జెండాలు. అండ్ నెక్స్ట్ ఇది చూడండి మనకు ఒక వాల్ మొత్తం కూడా బ్లాక్ వేసి ఉంటుంది. వాల్ మొత్తం బ్లాక్ వేసి ఉంది ఇగో ఈ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ 9. అండ్ నెక్స్ట్ ఈ యొక్క దిమ్మె ఉంది కదా ఈ కింద ఈ విధంగా వచ్చినటువంటిది ఈ యొక్క ఏరియాలో ఉంది. 10. అండ్ నెక్స్ట్ మొత్తం వైట్లో ఉంది. మొత్తం వైట్లో ఉంది ఇగో ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ ఏరియాలో ఉంది. సో ఈ విధంగా ఉన్నది ఇక్కడ నుంచి టాప్ నుంచి 1, 2, 3, 4 సో ఈ యొక్క ఏరియాలో. ఓకే. మ్యాక్సిమం మనం గుర్తునే పెట్టేసినాం. మనం ఇక్కడ వదిలేసిన ఏంటి? సో 12 ఫినిష్ అయిపోయింది. 11 ఫినిష్ అయిపోయింది. 10 అండ్ నెక్స్ట్ దాని పక్కన ఇగో ఇక్కడ వస్తుంది 3 సో ఇది ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇగో ఇక్కడ వచ్చేస్తుంది కదా ఇంకొకటి. ఇక్కడ 8 అండ్ నెక్స్ట్ 9, 10 మొత్తం ఫినిష్ అయిపోయినాయి. ఎస్. ఓకే. టోటల్ ఫినిష్ అయిపోయినాయి కదా! సో ఈ విధంగా మనం అయితే ప్లే చేయాల్సి ఉంటుంది. మరి ఎగ్జామ్ ఇట్లా అడుగుతారంటే ఇట్లా అడగడు. దీని పక్కన ఏది వస్తుంది? సో ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ దాని ఆన్సర్ ఏంటి? ఏ. సెకండ్ దాని ఆన్సర్ అయింది బి. థర్డ్ దాని ఆన్సర్ అయింది సి. అట్లా మనం ఆన్సర్ అయితే ప్లే చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకుండా ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ సెట్ 2 ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ దర్వాజా మొత్తం బ్లాక్ లో వచ్చేసింది. అండ్ లెఫ్ట్ సైడ్ లో కిటికీ ఉంది. అండ్ ఇక్కడ దీనికి క్వైట్ ఆపోజిట్ లో ఏముంది? ఇక్కడ రైట్ సైడ్ లో కిటికీ వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ లో దర్వాజా ఉంది. కాకపోతే ఏంది ఇది మొత్తం కూడా వైట్ ఉంది. సో మొత్తం వైట్ ఉంది ఇది ఒకటే. అండ్ ఎటువంటి బాక్సెస్ లేకుండా ఓపెన్ లో ఉన్నది ఇది ఒకటి. సో దీనికి డాబా లాంటి డిజైన్ ఉంది. ఓకే. రైట్ సైడ్ లో కార్నర్ లో డాబా లాంటి డిజైన్ ఇది ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ లో తీసుకుంటే మధ్యలో బ్లాక్ లో మనకు ఒక గుండ్ర ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ రెండు చూడండి పక్క పక్కనే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చిమ్నీ పెద్దగా ఉంటేనేమో మనకి ఇది, రైట్ సైడ్ చిమ్నీ పెద్దగా ఉంటే ఇటు లెఫ్ట్ రైట్. ఓకే. ఈ రెండు అయిపోయినాయి. అండ్ మధ్యలో తీసుకుంటే మనకు ఈ యొక్క బ్లాక్ లో వైట్ వచ్చేసింది మధ్యలో. అండ్ టాప్ రైట్ కార్నర్ లో తీసుకుంటే మనకి ఒక రూఫ్ మొత్తం కూడా బ్లాక్ లో వచ్చేసింది. అండ్ ఇది యారో దీనికి చూపిస్తుంది చూడండి. ఇక్కడ యారో చూపిస్తుంది. ఇది ఇక్కడ ఇది సగం మాత్రం మనకే మనకు బ్లాక్ లో వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ యారో ఇటు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ సో ఇది తీసుకుంటే దీనికి ఇగో ఈ మూల ఉంది కదా. సో ఇదే మూల ఇగో దీనికి చూపిస్తుంది. సో దీనికి పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్ లో, దీనికి పూర్తి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడనే వైట్ వచ్చేసి కిందనే బ్లాక్ వచ్చేసింది. సో దీనికి పూర్తిగా ఆపోజిట్. ఇగో ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ గుర్తుపెట్టుకోండి. ఎట్టుబడి మనం అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే. సో ఇది చూడండి ఈ రెండు కూడా పక్క పక్కన ఉన్నాయి. సో ఇక్కడ మధ్యలో ఇదేమో బ్లాక్ లో వచ్చేసింది, ఇదేమో పూర్తి వైట్ లో వచ్చేసింది సేమ్. ఓకే. ఇదేమో బ్లాక్ లో వస్తే కిటికీ, ఇక్కడ మొత్తం కూడా వైట్ లో వచ్చేసింది సేమ్ సీలింగ్. ఓకే. సో మ్యాక్సిమం కవర్ అయిపోయింది. ఎట్లాంటి డిజైన్స్ కిటికీలు తలుపులు లేని అంతా కూడా ఇది కింద చూపిస్తుంది. నాకు సంబంధం లేదు ఇది ఏటో పోతున్నా అని ఇటు చూపిస్తుంది. ఓకే. సో ఇది మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం చూడగానే ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు. ఒకటి లాజిక్ పెట్టుకోవాలి, దాన్ని పెట్టుకుంటే మిగిలిన అయిపోతుంది. సో ఇది చూస్తున్నాం కదా. సో ఇది ఒకటి మనం తీసుకుంటే దీంతో పాటు ఇది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. అండ్ ఇది తీసుకుంటే చిమ్ని కింద ఇది రెండు ఫినిష్ అయిపోతాయి. అండ్ ఇది మనకు 4 ఫినిష్ అయిపోయినాయి. సో ఈ విధంగా మధ్యలో బాక్స్ తీసుకుంటే కిటికీ బ్లాక్ ఉంటేనేమో అది మధ్యలో వస్తుంది, బ్లాక్ లేకుంటేనేమో ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే.
లెట్స్ డూ ద క్వశ్చన్స్. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్ పేజ్. సో ఇక్కడ ఏమనుకున్నాం, చిమ్ని ఆపోజిట్లో ఉండాలి. సో ఇది 1 అవుతుంది, ఇది ఏమవుతుంది, ఇది 4 అవుతుంది. 1 3 అవుతుంది, 4. అండ్ కిటికీ వైట్ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ వస్తుంది 3. అండ్ కిటికీ బ్లాక్ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 7. అండ్ నెక్స్ట్ ఇక్కడ బి ప్లేస్లో ఏముంది, ఇగో ఈ సర్కిల్ ఉంది, ఇగో 2. అండ్ నెక్స్ట్ ఈ కార్నర్లో ఏముంది, ఇక్కడ చెప్పండి మొత్తం, ఇగో ఇది 6 కదా, 6 ఇక్కడ మనం పెట్టేసాం. అండ్ ఇది ఉంది సి, ఇగో 7, 7 ఉందా, 9, 9 వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ ఈ కార్నర్ తీసుకోండి, సిలో ఏమొచ్చేసింది చెప్పండి, సిలో ఏముంది, ఇది ఫినిష్ అయిపోయింది, ఇది ఫినిష్ అయిపోయింది, ఇది ఫినిష్ అయిపోయింది, ఈ 2 ఆల్రెడీ ఫినిష్ అయిపోయినాయి, ఇది ఫినిష్ అయిపోయింది. సో ఇది తీసుకుంటే ఇంకో ఇక్కడ వచ్చేస్తుంది 5th. సో ఇది ఫినిష్ అయిపోయింది. దీనికి ఆపోజిట్లో 7. సో దీంట్లో 7. సో ఇది దేన్ని చూపిస్తుంది, ఇది దీన్ని చూపిస్తుంది. ఇక్కడేం మిగిలింది, ఇక నెక్స్ట్ ఇక్కడ 7 అయిపోతాయి, 12. ఓకే, సో ఇది ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ అనుకున్నాం, ఆఫ్ ఇగో దీన్ని చూపిస్తుంది అన్నాం కదా, ఇక్కడ ఆఫ్, ఆఫ్ ఏంటిది 8. సో ఇక్కడ ఫుల్ ఏముంది, ఇగో 10. ఓకే, 1 2 3 అండ్ నెక్స్ట్ 4 అండ్ నెక్స్ట్ 5, తర్వాత 6, తర్వాత 7 8 9 10 11 12 మొత్తం ఫినిష్ అయిపోయింది. ఓకే, సో మొత్తం కూడా ఫినిష్ చేసేసినాం, ప్లే చేసేసినాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం మాక్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు మీకు ప్రాక్టీస్లో అయితే 2 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దానికి కూడా జస్ట్ 2 మినిట్స్ మాత్రమే మీకు టైమర్ ఆన్ అయిపోద్ది. ఆ 2 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ 2 మినిట్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత 1 మినిట్ మీకు ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ దాని తర్వాత మళ్ళీ మీకు 2 మినిట్స్ క్వశ్చన్ చూపిస్తాము, అంటే ప్రాబ్లం చూపిస్తాం, తర్వాత మీకు క్వశ్చన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత సేమ్ అట్లనే 1 మినిట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు వీడియో అయితే ఎండ్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకైతే మెమరీ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో హియర్ ఈస్ ద టెస్ట్, దిస్ ఈస్ ద ప్రాక్టీస్ టెస్ట్. సో ఇక్కడ మీకు 2 మినిట్స్ టైం అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నౌ టైమర్ స్టార్ట్స్. ఓకే, హియర్ ఈస్ ద క్వశ్చన్ పేజ్. సో ఇక్కడ ఎక్కడ ఏ ఇమేజ్ అనేది ప్లే చేయాలనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ టైమర్ స్టార్ట్స్ నౌ.
అండ్ హియర్ ఈస్ ద ఆన్సర్స్. సో హియర్ ఈస్ ద ఆన్సర్స్. సో మీరు ఇప్పటివరకు చేసినటువంటి క్వశ్చన్ సంబంధించి చెక్ చేసుకోండి ఎన్ని కరెక్ట్ పెట్టారు అనేది. 12 అట్లీస్ట్ మీరు 6 అన్న కరెక్ట్ అవ్వాలి, అట్లయితే మీరు ఓకే. 6 లేదు అంతకంటే తక్కువ కరెక్ట్ అయినాయి అంటే మాత్రం మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలి అని అర్థం. ఓకే, ఎందుకంటే 6 అంటే కనీసం 50% అన్న రావాలి కదా అట్లీస్ట్. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్ 2. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పేజ్. అండ్ హియర్ ఈస్ ద ఆన్సర్స్. సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క మెమరీ టెస్ట్ సంబంధించినటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఈ విధంగా మనకైతే కండక్ట్ చేస్తారు. చాలా చాలా తక్కువ టైం ఉంటుంది, బాగా ఫోకస్డ్గా అయితే మాత్రం మనం ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు వీడియోని పాజ్ చేసి నేను మళ్ళీ ముందరికి వెనక్కి అంటే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. ఓకేనా? సో అట్లాంటి పనులు చేయకండి. రాకపోతే 2-3 సార్లు వీడియో వినండి,
కావాలంటే మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి, కావాలంటే టైమర్ని ఇంక్రీజ్ చేసుకోండి తప్ప మళ్ళీ నేను డైరెక్ట్ ప్రాక్టీస్ సెట్లోకి వెళ్ళిపోతా, అక్కడ ఆన్సర్ చూసుకొచ్చి ఇక్కడ నేను పెట్టేసుకుంటా అంటే రియల్ ఎగ్జామ్లో అది పాసిబిలిటీ కాదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే ఇక దానికి మించినటువంటి మిస్టేక్ అయితే ఏముండదు కాబట్టి అట్లా చేయకండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం సైకోటెస్ట్ సంబంధించినటువంటి క్లాస్ 4లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.